జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఒక వాక్యం చూద్దామండి, బైబిల్లో ఉన్నటువంటిది. నిర్గమకాండము 20 అధ్యాయము 3వ వాక్యం వచ్చేసి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది యెహోవా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ. అంటే ఇక్కడ ఈయన తన 10 ఆజ్ఞలు ఎక్కడికో వెళ్ళిపోయి కొండపైకి వెళ్ళి రాసుకుని వస్తాడు రాతి పలకల మీద. 10 కమాండ్మెంట్స్ అంటారు. అందులో మొట్టమొదటి ఏంటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటి? ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో అక్కడ దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఉండంగానే ఈయన నేనే దేవుణ్ణి అని ఆయన ప్రకటించుకున్నాడు. ఎట్లాగుంది అంటే, ఇది ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎవరో ఒక కొత్తగా ఒక వ్యక్తి వచ్చేసి ఒక రాజకీయ పార్టీని పెట్టి అందరూ కూడా మా పార్టీలోనే చేరండి, మా పార్టీగా ఓటేయండి అని అడిగినట్లుగా కూడా ఇక్కడ యెహోవా ఒక పార్టీని అంటూ స్థాపించుకొని, అంటే తను తాను దేవుడిగా పెట్టుకొని చేసుకున్నాడు అనమాట.